ఇవాళ సంవత్సరం కాలంలో మేము చేసిన పని, లోగడ వైసీపీ కాలంలో 5 సంవత్సరాల్లో చేసిన పని బేరీ చేసుకుంటే ప్రజలకు కూడా ఏంటనేది తెలుస్తుంది. ప్రజలకు అది తెలియపరచడానికే మేము ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం. అలాగే రేపటి నుంచి కూడా తొలి అడుగు కార్యక్రమం ఉంది, అందులో భాగంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతాం. ఏదైతే మరి వాళ్ళందరూ కూడా లోగడ 3 సంవత్సరాల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు 3 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా, ఏదన్నా సమస్య గురించి అడగడానికి వెళ్ళా. ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం కూడా ఆ రోజున లేవు. ఈ రోజున మేము ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి చేసి, అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి పెంచి, మేము ఒక్క సంవత్సరమే 1000 రూపాయలు పెంచిన గతంలో ఉన్న 3000 రూపాయలు కూడా 3 నెలలు కలిపి ఒకటేసారి అధికారంలోకి ఇవ్వటం జరిగింది. మరి దాని గురించి చెప్పరు. వాళ్ళు పరామర్శకు వెళ్తారు, కొన్ని వేల మందితో వెళ్తారు. ఎవరిని పరామర్శించడానికి? గంజాయి తాగే బ్యాచ్ని, గంజాయిలో క్రికెట్లో ఆడుకుని చనిపోయే మనిషి దగ్గరికి. గంజాయిని రద్దు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు మేము చేసాం. ఒక్కరోజన్నా వైసీపీ రోడ్డెక్కి గంజాయిని అరికట్టాలని చెప్పి ఏదైనా చేశారా? స్వచ్ఛాంధ్రని చేసాం, అది కూడా ప్రభుత్వ పరంగా, పార్టీ పరమైన ప్రోగ్రాం కాదు, ప్రభుత్వ పరమైన. మీరు కూడా ఏ రోజునైనా కార్యక్రమం చేయడానికి ముందు వచ్చారా? ఏదన్నా ఉంటే నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కారు. నిజంగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి అనుకున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏదన్నా ₹1 సాయం చేశారా వాళ్ళ నాయకులు ఎవరైనా? నిరుద్యోగ భృతి అన్నప్పుడు ఎవరైనా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వం చెప్తుంది మీకు ఈ రోజున ఎవరికైనా ఇవ్వాలి, సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులు అంటే ఇవ్వండి, మేము కూడా హర్షిస్తాం. మేము